యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ కవిత. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, ఇది ఇప్పటి డిమాండ్ కాదని గతంలో పార్లమెంట్లో కూడా డిమాండ్ చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మనందరి కృషితో రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రామప్ప పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి సాధిస్తామన్నారు. మూలుగులో గిరిజన యూనివర్సిటీకి ల్యాండ్ ఇచ్చామని, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలని అన్నారు. వచ్చిన తర్వాత రామప్ప వైభవాన్ని మనం మళ్ళా తెలుపుకుంటాం, ప్రపంచవ్యాప్తంగా నిలుపుకుంటామని చెప్పి ఆనాడు అనుకున్నాం. ఇవాళ అది నిజమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కృషితోని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆరాటంతో, పాలంపేట ప్రజల పోరాటంతో, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మేధావులు, పాండురంగారావు గారు కావచ్చు, పాపారావు గారు కావచ్చు, వి ప్రకాష్ అన్న గారు కావచ్చు, రామప్ప పరిరక్షణ సమితి అనే పేరుతోని ఉద్యమం చేసినటువంటి పాలంపేట బిడ్డలు కావచ్చు, మనందరి కృషితోని ఈరోజు రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం మనందరికి కూడా గర్వకారణం. నిజానికి మనం చరిత్రలో చూసుకుంటే, ప్రపంచ చరిత్రలో చూసుకుంటే దేవుళ్ళ పేర్ల మీద గుడులు ప్రసిద్ధమవుతాయి. కానీ ఇక్కడ శిల్పాచార్యుడు ఎవరైతే గుడి కట్టినారో ఆ శిల్పి రామప్ప గారి పేరు మీదనే గుడి ప్రసిద్ధం కావడం అంటే మన తెలంగాణ యొక్క కళ, తెలంగాణ కళాకారుల ప్రతిభ ఏందన్నది మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి సందర్భం. దాదాపుగా 1213లో రేచర్ల రుద్రుడు ఆనాడు ఈ రామప్ప గుడిని కడితే, మళ్ళా ఇవాళ 1000 సంవత్సరాల తర్వాత దాదాపుగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ రామప్ప గుడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం అన్నది మనందరం కూడా నిజంగా గర్వించదగ్గటువంటి అంశం. దాదాపుగా ఇండియా మొత్తంగా ఉన్నటువంటి యునెస్కో క్షేత్రాలను తీసుకుంటే మనకు చాలా పెద్ద